ప్రజల్ని ఈసారిగా బలంగా కొట్టబోతున్నాం అండి. రైట్ అండి. మరి ఈ దేశకు సంబంధించి వైసీపీ నాయకులు డాక్టర్ షాకీర్ గారితో మాట్లాడదాం. షాకీర్ గారు నమస్తే అండి. నమస్తే. మరి ఏంటండి మరి టీడీపీ జనసేన పొత్తు ధర్మాన్ని ఇప్పుడు రెండు సీట్లను ప్రకటించుకోవడాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మరి మీ పార్టీ అంతా వక్రీకరిస్తోంది, ఎప్పుడు ఏది దాన్ని ఆయుధంగా మలుచుకొని మాట్లాడదామని వెయిట్ చేస్తోంది, అందుకే ఇలా లేనిపోని మాట్లాడుతుంది, అసలు ఏం జరగలేదు, అందరూ చాలా చక్కగా ముందుకు వెళ్తున్నారు జనసేన టీడీపీ అని ఎదురు చెప్తున్నారండి, మీరేమంటారు? అర్చన గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మిత్రులకు అదేవిధంగా ఐఎన్ఎస్ ప్రేక్షకులకు శుభ సాయంత్రం. అర్చన గారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు సందర్భంగా కార్యక్రమం అయిన తర్వాత మీడియా ముందు మాట్లాడిన ఏవైతే అంశాలు ఉన్నాయో చాలా కీలకమైన అంశాలుగా ఈ రోజు ఆయన మాట్లాడటం జరిగింది. దీనిలో రెండు యాంగిల్స్ లో నేను అనాలిసిస్ చేశాను. ఫస్ట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక రాజకీయంగా ఆడే ఆటలో భాగంగా గనక కాకుండా పవన్ కళ్యాణ్ గారు నిజంగా వెరీ సీరియస్ గా ఈ కామెంట్స్ చేసి ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు పొత్తు ధర్మాన్ని విస్మరించి రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించారు, ఇది పొత్తు ధర్మాన్ని విస్మరించారని చెప్పేసి ఆయన చెప్పారు. ఇది చెప్పగానే నాకు కొంత ఆశ్చర్యం వేసింది, కొంత నవ్వు కూడా వచ్చింది. ఎందుకంటే పొత్తు ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీతో ఎన్డీఏలో ఆయన పొత్తులో ఉండి ఎన్డీఏలో భాగస్వామి కానటువంటి టీడీపీతో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారో అక్కడికి వెళ్ళి ఆయన బయటకు వచ్చేసి ఆయనతో మేము మద్దతు ఇస్తున్నాము, మేము ముందుకు వెళ్తాము టీడీపీ పార్టీతో అని చెప్పేసి ఎప్పుడైతే పొత్తు ప్రకటించారో బీజేపీని సంప్రదించకుండా, మరి పొత్తు ధర్మాన్ని ఆనాడు పవన్ కళ్యాణ్ గారు కూడా విస్మరించారు కదా. సరే, మనం ఏదైనా ఇంప్లిమెంట్ చేసి మాట్లాడితే బాగుంటుంది అనేది నా మనసుకు తోచింది, కొంత హాస్యాస్పదంగా అనిపించింది. సరే, కమింగ్ టు ద పాయింట్, తర్వాత ఏమన్నారంటే లోకేష్ గారు ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా సీఎం పదవి పైన మాట్లాడారు. అదే విధంగా ఇంకొక అంశం కూడా మాట్లాడారు, డిప్యూటీ సీఎం గురించి కూడా మాట్లాడితే మా పాలిట్ బ్యూరో డిసైడ్ చేస్తుందండి డిప్యూటీ సీఎం కూడా అన్నారు. సో ఇది రెండు లోకేష్ గారు మాట్లాడినప్పుడు ఏమైందంటే, కాపు నేత అయినటువంటి హర్రాన్ జోగి గారు ఒక ఉత్తరం రాసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎటువంటి స్పందన లేదు. సరే, స్పందన లేదు, బానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాట్లాడుతూ ఏమని చెప్పారు, బలం ఇచ్చే వాళ్ళు అవుతున్నాం కానీ బలం తీసుకునే వాళ్ళు కాలేకపోతున్నాం, నన్ను క్షమించండి, మనం 50 నుంచి 60 స్థానాల్లో పోటీ చేయాలని నాకు తెలియదా, వచ్చే ఎన్నికల్లో మనం 3వ వంతు అంటే దాదాపు 58 స్థానాల్లో పోటీ చేస్తామంటున్నారు. బానే ఉంది, పోటీ చేస్తే నిజంగా మేము జనసేన అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మేము చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం. ఇందాక లక్ష్మణ్ రావు గారు అంటున్నారు, ఎప్పుడైతే టీడీపీ జనసేన పొత్తు విడిపోతుందని మేము ఎదురు చూస్తున్నాం అంటున్నారో లక్ష్మణ్ రావు గారు, అదేవిధంగా ఎవరైతే జనసేన కార్యకర్తలు ఉన్నారు, ప్రతిపక్షాలు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఎవరైనా మేము ఒకటే విషయం చెప్తున్నాం మొదటి నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు మా అధినాయకులు ఒకే విషయాన్ని చెప్తున్నారు, మాకు ఎవరితో పొత్తులు అవసరం లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలతోనే మా పొత్తులు, చాలా క్లియర్ గా అంటున్నాం. మీరు ఎవరితోనైనా పొత్తులు పెట్టుకోండి, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరితోనైనా పొత్తులు పెట్టుకోవచ్చు. సో మాకు ఈ పొత్తు విడిపోయినా అవసరం లేదు, పొత్తున్నా అవసరం లేదు, మేము సింగిల్ గా వెళ్తాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో మేము మాకు నమ్మకం ఉంది మా అభివృద్ధి సంక్షేమ పథకాలు. ఇంకోటి కూడా చౌదరి గారు ఇందాక అంటున్నారు, ఒక విషయాన్ని చాలా కీన్ అబ్జర్వేషన్ చేశారు. ఈ 2 సీట్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన సీట్లు ఉన్నాయో, మండపేట, ఇంకొకటి అరకు, ఈ 2 సీట్లు అంతకుముందే డిసైడ్ చేసేసారు అని చెప్పి చెప్తున్నారు. నిజంగా అంతకుముందు డిసైడ్ చేస్తే మరి జనసేన కార్యకర్తలకు ఎందుకు తెలియలేదు? మండపేటలో అంటే రాజోలు రాజనగరం కూడా అంతే అండి, ఇప్పుడు రాజోలు రాజనగరం కూడా ముందుగానే డిసైడ్ చేశారు, జనసేన కూడా ఆ వార్త కూడా ఉంది. ఇటు మండపేట అంతే కాదు, జోగేశ్వరరావు గారిని మండపేటలో ఎప్పుడైతే అనౌన్స్ చేశారు, ఈ మండపేటకు సంబంధించిన ఆ నియోజకవర్గం సంబంధించిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆవేదన వ్యక్తం చేశారు? ఇది ప్రీ డిసైడెడ్ కదా, డిసైడ్ అయినప్పుడు ఎందుకు ఆవేదన వ్యక్తం చేశారు అనేది నాకు అర్థం కాని క్వశ్చన్. ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిసైడ్ అయినప్పుడు చేయకూడదు. సరే, ప్రీ డిసైడ్ అయినప్పుడు మరి పవన్ కళ్యాణ్ కూడా చెప్పాలి కదా, అవునండి ఇది మాకు సంప్రదించారు, ఇద్దరం మాట్లాడుకున్నాం, మీరేం వరీ అవుద్దని. ఆయన కూడా ఈ రోజు ఏమన్నారు, ఆయన అనౌన్స్ చేశారు కాబట్టి, ఆయన పొత్తు ధర్మాన్ని విస్మరించారు కాబట్టి, నేను కూడా ఏంటంటే ఈ రోజు ఇందాక చెప్తాను మిత్రుడు రిపబ్లిక్ డే సందర్భంగా నేను ప్రధానంగా రాజోళ్ళు కూడా నేను సీట్లను నేను అనౌన్స్ చేస్తున్నానని చెప్పారు. నిజంగా ఇది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఈ ఆటలో భాగం కాకుండా ఒక హెచ్చరిక లాగా చంద్రబాబు నాయుడు గారికి చేశారని అనుకుంటున్నాను. నిజంగా కనుక ఇది రెండో యాంగిల్ చెప్తున్నాను, నిజంగా కనుక ఇది ఒక ఆటలో భాగమైతే జనసేన కార్యకర్తలు గాని, పవన్ కళ్యాణ్ అభిమానులు గాని రాష్ట్రంలో ఉండే ప్రజల్ని మళ్ళీ మోసం చేసింది. ఎందుకంటే ఎప్పుడైతే లోకేష్ ఈ మాటలు అన్నారో
చాలా వ్యతిరేకత వచ్చింది. కాపు నాయక హరిరామ జోగయ్య గారు కూడా ఉత్తరం రాశారంట. చాలా మంది నా మిత్రులు కూడా ఉన్నారు జనసేన పార్టీలో, వాళ్ళు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆవేదన కాస్త వ్యతిరేకత, తీవ్ర వ్యతిరేకత కాకముందు ఆటలో భాగంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అనౌన్స్ చేసి ఉంటే, అంటే రెండో యాంగిల్ చెప్తున్నాను, ఇది ఈ రోజు జనసేన కార్యకర్తలు మోసపోతున్నారు. ఇంకొకటి కూడా 58 స్థానాలు అంటే 3వ వంతు స్థానాల్లో మేము పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. బాగానే ఉంది, నిజంగా పోటీ చేస్తే జనసేన కార్యకర్తలకి 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే వాళ్ళకి 58 స్థానాల్లో సీట్లు ఇస్తే నిజంగా సంతోషకరమైన విషయం. టీడీపీ ముసుగులో ఉండే టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చి ఆ 58 స్థానాల్లో కూడా మెజారిటీ స్థానాల్లో టీడీపీ వ్యక్తులు పోటీ చేస్తే మళ్ళీ జనసేన కార్యకర్తలు మోసపోతారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మోసపోతారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసపోతారు. ఇది ఆటలో రెండో భాగం అని చెప్పేసి నేను చెప్తున్నాను. రైట్, సారీ. మరి దేశకు సంబంధించి రాజకీయ విశ్లేషకులు